అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. భువనేశ్వరి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతర పరిణామాల నేపథ్యంలో కలత చెంది ఆగిన గుండెల కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్టు తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో పార్టీ కార్యకర్తలు కేశినేని వెంకటేశ్వర్లు, కందుకూరి నరసింహాచార్యుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని అక్రమంగా జైల్లో బంధించినా, ఎన్ని విధాలుగా వేధించినా, చివరకు మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా దేనికి భయపడకుండా, ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా పసుపు జెండాను ఎగరవేసిన ప్రతి కార్యకర్తకు నా పాదాభివందనం. ఒక కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి మంచి నాయకుడు అంత అవసరం. వైసీపీ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పెడదారి పడుతున్నారు. మరికొంతమంది పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తెచ్చిన కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నందిపాటి నరసింహారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి, మనోహర్ చౌదరి, సురేష్ రెడ్డి, లింగాపురం మాజీ సర్పంచ్ సిద్ధయ్య, చిన్న లింగారెడ్డి, బుగ్గరాముడు, జాకిర్ ఖాన్, సంత జూటూరు సర్పంచ్ రామచంద్రుడు, మండల టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ స్త్రీ అయినా కొంచెం బయటకు వచ్చి పోరాడిందంటే ఆ స్త్రీని కూడా లాక్కెళ్ళటం, పోలీస్ వ్యాన్ ఎక్కించటం, స్టేషన్ తిప్పటం, ఇదే వాళ్ళ పని. అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని పెట్టడం, స్త్రీ అని కూడా చూడకుండా. అట్లానే మీరు అమరావతి నిర్మాణం అప్పుడు చూసుంటారు. మన అన్నదాతలు, రైతన్నులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి 33,000 ఎకరాలు వాళ్ళ భూములు రాసి ఆయన చేతి మీద పెట్టారు. ఎక్కడ ఈ ప్రపంచంలో జరగలేదు అట్లాంటి విషయం. ఏ నాయకుడిని అట్లా నమ్మలేదు ప్రజలు. అట్లా మన ఆంధ్రప్రదేశ్, అమరావతి అన్నదాతలు నమ్మి ఆయన చేతికిచ్చారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. 3 రాజధానులు అన్నారు. ఉందా అండి చెప్పండి మీరు? ఒక్క రాజధాని కూడా లేదు. ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మీ రాజధాని ఏది అంటే ఏం చెప్తాం చెప్పండి? ఎక్కడా లేదు. ఈ యావత్ భారతదేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా మనలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరికి తల దించుకునే పరిస్థితిలో ఉన్నాం మనందరం. చంద్రబాబు నాయుడు గారు అట్లానే పోలవరం కూడా నిర్మించారు. 72% అయింది ఆయన హయాంలో. అది ఇప్పుడు అంతా నిలిపివేశారు. అది గనుక వచ్చుంటే ఈ 5 సంవత్సరాలు ఆయన కంప్లీట్ చేసేవారు. ప్రతి ప్రజలకి నీరు అందించేవారు. సాగునీటి అవసరాలన్నీ తీర్చేది మీరు. అట్లాంటి పోలవరాన్ని ఆపేశారు. అట్లా ప్రజలు చదువుకుని బయటకు వెళ్ళారు. అది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నా పాదాభివందనాలు. ఎందుకంటే అది చాలా ధైర్యం కావాలి మీ స్త్రీలకి బయటికి రావడానికి. బయటికి వచ్చి మీరు ఒక నాయకుడి కోసం మీరు పోరాడారంటే మీకు నమ్మకం ఆయన నాయకత్వం మీద. ఆయన ఉంటే మీకు సెక్యూరిటీ అనేది ఉంటుందని మీరు ధైర్యంగా బయటకు వెళ్ళి తిరగగలరు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 33,196 స్త్రీలు లేరు, మాయమయ్యారు, మిస్సింగ్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు కూడా కనపట్లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అది మన రాష్ట్రంలో స్త్రీల పరిస్థితి. బయటికి వెళ్తే
మళ్ళీ తిరిగి వస్తామా అనేది లేదు. అట్లానే ఈ గంజాయికి వస్తే, ఈ గంజాయి యువకులకి అలవాటు చేస్తాంది ప్రభుత్వం. వాళ్ళు తిరిగి ఆడబిడ్డలు అంటే మీరు ఏదన్నా సాయం చేయాలి నాకు, నా కుటుంబానికి. ఎందుకు అని అడిగితే తన భర్త పోయి 3 నెలలు చాలా ఎదుర్కొంటున్నారు ఈ కల్తీ మద్యం. అందుకే మీరందరూ ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి మన రాష్ట్రం కోసం.